విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుందామంటే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే మన వెహికల్ ఈ రోజు తిరుపతిలో లోడింగ్ చేసుకుని విజయవాడకి అన్లోడింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. వెళ్లేదారిలో మన వెహికల్ కి కూలెంట్ ఆయిల్ అయితే పూర్తిగా అయిపోయింది. ఇంకా మధ్యలో ఎక్కడ ప్రాబ్లం రాకూడదని ఒక ఫుల్ క్యాన్ అయితే తీసుకొని ఫిల్లింగ్ అయితే చేపిస్తున్నాం. విజయవాడకి చేరుకోవాలంటే మనకి ఇంకా 350 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. నెల్లూరు దాటిన తర్వాత ఒక డాబాలో నీట్ గా తినేసి ఒంగోలుకి రీచ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన లోడ్ అంతా అన్లోడ్ అయితే చేసాం. నైట్ టైం జర్నీ అంత మంచిది కాదని చెప్పి నైట్ ఒంగోలులోనే నిద్రపోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి విజయవాడ అయితే బయలుదేరాం. ట్రావెల్ చేసి కొంచెం టైడ్ గా అనిపిస్తే చెరుకు రసం దగ్గర ఆపాము. పక్కనే అల్లం ఉండడంతో మా మామయ్య అల్లంతో పాటు చెరుకు రసం అయితే ఇవ్వమని చెప్పాడు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, లిటరలీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అక్కడ నుంచి మనం నేరుగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పైన అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి చూస్తుంటే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే టెంపుల్ అయితే 9:30కే క్లోజ్ చేస్తారంట. ఇంక ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవాలి. టెంపుల్ దగ్గర పార్కింగ్ అయితే ఉందన్నమాట. 24 అవర్స్ కి 200 అయితే చార్జ్ చేశారు. ఇక్కడే దేవస్థానానికి సంబంధించిన హాల్స్ అయితే ఉంటాయన్నమాట. నిద్రపోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. నైట్ అంతా స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచేసాం. నిన్న చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చినందుకు మనకి దర్శనం అయితే కుదరలేదన్నమాట. ఇప్పుడు దర్శనం ఎలా జరుగుతుందో ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.